ప్రతి ఒక్కరి లైఫ్‌లో అమ్మమ్మ, తాతయ్య అంటే ఇంపార్టెంట్ కదా! సో, నా లైఫ్‌లో కూడా మా అమ్మమ్మ, తాతయ్య ఒక రోల్ మోడల్. సో, చిన్నప్పుడంతా నేను అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే టైమ్ స్పెండ్ చేసేదాన్ని. ఇంకా వాళ్ళైతే అంటూ ఉండేవాళ్ళు, "ఇంకా పెద్దయిన తర్వాత నువ్వు కాలేజ్‌కి వెళ్తావు కదమ్మా! అప్పుడు కూడా నువ్వు బస్‌లో వచ్చేయి మా ఇంటికి" అని చెప్తూ ఉండేవాళ్ళు. 2006లో వాళ్ళు కూడా మాకు దగ్గరలోనే వచ్చేసారు వైజాగ్‌కి. సో, ఇంకా అమ్మమ్మ వాళ్ళైతే మాత్రం చిన్నప్పుడు ఎక్కువగా నన్ను ప్యాంపరింగ్ చేస్తూ, అన్నం తినకపోతే ఎత్తుకొని మొత్తం ఆ ప్లేస్ అంతా తినిపిస్తూ ఉండేదన్నమాట. ఒక్కసారి నాకు ఇండియా చూడగానే, ఆ లొకేషన్ అంతా చూడగానే కంట్లో నీళ్ళైతే తిరిగేశాయి. ఇంకా అమ్మమ్మ, తాతయ్య కూడా సడెన్‌గా గుర్తొచ్చేసారు. సో, చిన్నప్పుడు మా ఆయనకైతే చెప్పేస్తున్నా అన్నమాట. చిన్నప్పుడు నాకు ఈ ప్లేస్‌లో పార్క్ తీసుకొని వెళ్లారు. ఇక్కడే పార్క్ మేము ఇలానే నడుచుకుంటూ వచ్చేవాళ్ళం. వాళ్ళ ఇంటికి వెళ్తే ఇది బ్యాక్ సైడ్, ఇది ఫ్రంట్ సైడ్ ఇక్కడ షాప్స్ ఉంటాయి. మా తాతయ్య ఏమో ఈవినింగ్ డ్యూటీ నుండి రాగానే నన్ను తీసుకొని వెళ్ళి కచోడీలు, పూరీలు, దోసలు ఇలాంటివి కొనేవాళ్ళు అని చెప్పుకుంటూ ఉన్నాను. సో, ఇంటికొచ్చిన తర్వాత కూడా ఆ వీడియోస్ చూసుకొని ఇంకా నేను చాలా బాధపడ్డాను. సో, వెంటనే అయితే నేను ఆ వీడియోని మా అమ్మకి, మా మావయ్యకి షేర్ చేసి ఎక్కడ ఈ ప్లేస్ గెస్ చేయండి అని అడిగా. సో, వెంటనే మావయ్య అయితే చూడలేదు. నెక్స్ట్ డే కాల్‌లో మాట్లాడినప్పుడు అడిగా. సో, మావయ్య అన్నారు, "ఇది అమ్మమ్మ వాళ్ళు క్వార్టర్స్ కదమ్మా! ఎప్పుడెళ్ళావు?" అని అడిగారు. సో, ఇలా చెప్పా అన్నమాట. ఇంకా మెమోరీస్ అన్నీ గుర్తొచ్చి ఒక 2 అవర్స్ పాటు నేను, మావయ్య కాన్వర్జేషన్ పెట్టుకున్నాము. సో, చాలాసేపు ఊసులాడుకొని ఇలా అక్కడ వర్క్‌షాప్ ఉండేది. ఇక్కడ గ్రైండర్ ఉండేది. ఇక్కడ జామ చెట్టు ఉండేది. అలా ఇలా చెప్పుకుంటూ ఉండేవాళ్ళం. సో, ఎందుకో ఒక్కసారి మన నుండి దూరం అయితేనే వాళ్ళ వాల్యూ అయితే తెలుస్తది కదా! ఉన్నప్పుడు వాళ్ళ వాల్యూ తెలియదు. సో, అమ్మమ్మ ఎప్పుడూ అనుకుంటూ ఉండేది, మ్యారేజ్ అయినప్పుడైతే చాలా ఏడ్చింది. నేను వెళ్ళిపోతున్నాను, ఒక ఇంటిదాన్ని అయిపోతున్నాను అని చెప్పి. కానీ చెప్పాలంటే నిజానికి అమ్మమ్మకి నేను దగ్గరగానే ఉన్నా. ఎవ్రీడే కాల్‌లో మాట్లాడుతూ ఉండేదాన్ని. ప్రతిసారి వెళ్తూ చూస్తూ వచ్చేదాన్ని. ఇంకా అమ్మమ్మ చనిపోయే ముందు వరకు కూడా నాతో మాట్లాడుతూనే ఉండేది. హ్యాపీగా అనిపించింది. కాకపోతే సడెన్‌గా చనిపోవడం చాలా బాధాకరం మాట. అమ్మమ్మ ఒక్కసారే మిస్ అయిపోయాము. సో, ఇప్పటికీ ఇంకా తలుచుకుంటూనే ఏడుస్తూనే ఉంటాను. ఒక్కరోజు నన్ను విడిచి వెళ్ళిపోయారంటే చాలు నేనైతే బెంగ పెట్టేసుకొని ఫీవర్ అయితే తెచ్చేసుకునేదాన్ని. అంత ఇష్టం అమ్మమ్మ, తాతయ్య అంటే. సో, అదే వారసత్వం దియానికి కూడా వచ్చేసింది. అమ్మమ్మ, తాతయ్య అంటే అంతే ఇష్టం దియానికి కూడా. సో, ఏంటో మనకి ఎక్కువగా ఇష్టంగా మనం బాగా భావించే వ్యక్తులు అమ్మమ్మ, తాతయ్య. ఎప్పటికీ కూడా వాళ్ళని విడిచి వెళ్ళలేం కదా! సో, ఒక్కసారి విడిచిపెట్టాలి అంటే గుండెంతా కూడా భారంగా అయిపోతుంది. సో, నాకిప్పుడైతే అమ్మమ్మ, తాతయ్య ఇద్దరు కూడా లేరు. ఆ ఫీలింగ్‌ని నేనైతే మాత్రం వ్యక్తం చేయలేకపోతున్నాను. ఎందుకంటే ఇంకా ఉన్నారనే అనిపిస్తది. సో, ఏది చేసినా ప్రతి ఒక్క దాంట్లో కూడా అమ్మమ్మ, తాతయ్య అయితే గుర్తుంటూ ఉంటారు. ఏమి చేసినా అన్ని విషయాల్లో మన గ్రాండ్ పేరెంట్స్ అయితే తప్పకుండా ఉంటారు కాబట్టి, ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఇలాంటి వీడియోస్ మన ఛానల్‌లో చాలానే ఉంటాయి కాబట్టి, కొన్ని వీడియోస్ యూజ్‌ఫుల్ అనిపిస్తే షేర్